ఇతరత్ర అన్ని విషయాలు మనం విన్నట్టు ఉంటున్నటువంటి మరి నూతన జాతీయ విద్యా విధానాల విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సహాధ్యక్షుడు అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా వాళ్ళ భవిష్యత్తులో సెట్ అయ్యే విధంగా సభ అధ్యక్షులు భువనగిరి దేవయ్య గారికి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఈ జగిత్యాల జిల్లాలో బలోపేతం అవటానికి అందరికీ సహాయ సహకారాలు ఉంది. వాస్తవంగా అన్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన నిర్వహించే బాధ్యతలు సక్షం అధ్యక్షుడు జిల్లా విధంగా చేస్తూ ఈ విధంగా వివిధ సంస్థల ద్వారా ప్రజానికానికి సేవలు అందిస్తూ తన సొంత వృత్తిని నిర్వహిస్తూ ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి మనందరం కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి కోరుతున్నాను. మరి సందర్భం సార్ కలిసేది ఉంది సార్ అనగా చెప్పండి సార్ అని అనగానే ఇట్లా ఈసారి క్యాలెండర్ అనుకుంటున్నాం అనగానే మరో మాట మాట్లాడకుండా తడపాయించకుండా వెంటనే మా నోట్ల పదం పూర్తి కాకముందే వారు ఓకే అన్నారు. మరి వారికి ధన్యవాదాలు, వారిని మాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు భువనగిరి దేవయ్య సార్కి, అలాగే మన ఎమ్మెల్సీ గారి జీవన్ రెడ్డి సార్, స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్, అలాగే తపస్సు గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్యతిథి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ ఐఎంఏ ప్రెసిడెంట్ సోదరులు క్యాలెండర్ స్పాన్సర్ డాక్టర్ సురేష్ గారికి, వేదిక పైన ఉన్న తెలంగాణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి విద్యార్థులకు నైపుణ్యంతో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యను అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మరి గతం నుండి ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో సిలబస్ని అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిలబస్ను మార్చమని అడగకపోగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో కాదు వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు నూతన విద్యా విధానాన్ని అమలు పరిచినట్టయితే, ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే పిల్లల లోపల గతంలో ఒక దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సిలబస్లో కాలానికి అనుగుణంగా మార్చినట్టయితే పిల్లల లోపల మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి, నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంటుంది. మరి యువత తప్పుదో పట్టకుండా పిల్లలకు మంచి కేరింగ్ గైడెన్స్ కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరిచే విధంగా ఇక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ కానివ్వండి, పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవనన్న కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి పెద్దల సమక్షంలో ప్రతి సంవత్సరము ఈ కాలమానిని ఆవిష్కరించడం చాలా సంతోషమైనటువంటి విషయం. వీరు ఎప్పుడు కూడా మనకు ఎల్లవెల్లలా వీరిద్దరి సమక్షంలో మన యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ యొక్క కాలమాన్ని ఆవిష్కరిస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి రూపొందించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ భావాలతో కలిగినటువంటి ఒక సంఘం ఈరోజు విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయులు కానీ నైతిక విలువలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ఆ కార్యక్రమాలలో మన యొక్క భావజాలని తెలియజేసుకుంటూ విద్యార్థుల లోపల దాగి ఉన్నటువంటి యొక్క ఏవైతే మంచి భావాలు కలగజేయడానికి ఈ ఉపాధ్యాయ సంఘం కంకణం కట్టుకొని అది రూపొందించినటువంటి మనకు సహకారం అందించినటువంటి డాక్టర్ తాటిపాముల సురేష్ గారు, ఇది రెండవసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విషయం మేము దృష్టికి తీసుకొస్తే సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని తీర్మానాలు రాసి పంపడం జరిగింది సార్. మొదటగా నిలిచిపోయిన పదోన్నతులను బదిలీలను వెంటనే చేపట్టి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులకి అడ్డంగా ఉన్న చెట్టు నిబంధనలను సడలింపు చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్.
టెట్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. ఆ విషయంలో ఆలోచన చేయండి. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్స్ను వెంటనే మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. సిబిఎస్ రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ముందుకు పోతారని ఉపాధ్యాయ లోకం తరపున ఆశిస్తున్నాం. ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా మన రాష్ట్రం ముందుండాలని అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ ఇద్దరిని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. అడ్మినిస్ట్రేషన్ కూడా సిఇఓగా చూసుకోవడం జరుగుతుంది. నాకు ఒక అవకాశం వచ్చింది. అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేసినట్టు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వారు అనగానే అవకాశాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీ తపస్సు మీరు కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలాసార్లు కూడా క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన మీరు వివిధ సందర్భాల్లో కలవడం, నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మీ అందరితోటి అనుబంధం. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినప్పటికంటే కూడా టీచర్స్ తోటి నాకు రాజకీయాలకు రాకముందే ఎక్కువ అనుబంధం ఉండేది. ఎందుకంటే ఆ ఉచిత క్యాంపులు చేసినప్పుడు జగిత్యాల పట్టణం మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళలో వెళ్ళి ప్రతి సంవత్సరం చేస్తుంటే మా బొలగిరి దేవాలని కొంత కోఆర్డినేట్ చేయడం సహాయం అడిగితే వారే కోఆర్డినేట్ చేస్తారు. క్యాలెండర్ లాగా ఇన్ఫార్మ్ చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరంకు 17,000 మంది పిల్లలు ఉంటారు అప్పుడు మొత్తం జగిత్యాల పట్టణం మరి మండలంలో. అట్లా 10 సంవత్సరాలు చేసాం. ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అద్దాలు ఇవ్వడం, ఇవాళ ప్రభుత్వమే చేపట్టింది ఆ కార్యక్రమాలు. మరి చిన్నప్పుడే అంధత్వ నివారణ చేయాలని చెప్పే ఆలోచనతోటి 10 సంవత్సరాలు చేసాం. 1-2 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చినాకనే పక్కకు వెన్ను ప్రభుత్వం చేస్తాము. మరి గత 10 సంవత్సరాలుగా దాదాపు ఇంకా విడలేదు కానీ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చి అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తదుపరి ప్రభుత్వం రావడం, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఎప్పుడైతే ఎన్ని చేసినా కానీ ఎవరైనా కుటుంబం కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఎన్ని చేసినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి. సో అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో విద్యాశాఖ కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు, మంచి పిఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచడం కావచ్చు, కొందరి 10 ఏళ్లలో రిటైర్ అయ్యారు వారికి కూడా మంచి రావడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని డిమాండ్స్ కూడా ఉండే, డిఏ పెండింగ్ ఉన్నదని, దాంతోపాటుగా మళ్ళీ పిఆర్సీ కమిటీ వేయాలని చెప్పి ఐఆర్ ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉండేవి. నిత్యం మీ మధ్యలో ఉన్న నేను మరి అప్పుడు కొన్ని విషయాలు నా స్థాయిలో, ఎందుకంటే 3సారి గెలిచిన శాసనసభ్యుని కాబట్టి నా పరిధిలో నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సంతోషం. విద్యా విధానం అనేది తప్పకుండా బాగుండాలి. ఎందుకంటే విద్యతోటే వికాసం. విద్య లేకపోతే ఏముంటుంది? దాంట్లో భాగంగా మన ఊరు మనబడి అని, మన బస్తి మనబడి అని, దాంతో దేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు, చాలా గురుకుల జూనియర్ కళాశాలలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా విద్య పైన బడ్జెట్ 6% నుండి 15% పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. విద్యతో వికాసం, మంచి బడ్జెట్ ఉండాలి. వైద్యం మీద బ్రహ్మాండంగా పెంచింది గత ప్రభుత్వం. విద్య పైన కొంత పెంచినా కానీ దాదాపు 12% పెంచినామని చెప్పి ఆనాడు ప్రభుత్వం లెక్కలు చెప్పినాయి. అంటే గురుకుల పాఠశాలలు ఇవన్నీ కలిపి 6% మాత్రమే ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడి 6% నుంచి 15% చేస్తామని చాలా సంతోషం. 15% బడ్జెట్ పెంచి మరి విద్యా ప్రమాణాలు ఇంకా పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాలమానిని క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇచ్చింది. తపస్ సంస్థ కొంత మీరు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మనల్ని కూడా నేర్పాలనే ఆలోచన ఉన్న మీరు ఇందులో సభ్యులు. దానికి అనుగుణంగా మన సాంప్రదాయం ఉట్టిపడే విధంగా, మన పండుగలు తెలిసే విధంగా, మన భారతీయత కనబడే విధంగా క్యాలెండర్ రూపొందించినామని చెప్పి ఇంతలో చెప్పి నేను చూడలేదు. మీ అందరికి కూడా
ఒక భారతీయునిగా, ఒక హిందువుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి ఎమ్మెల్యే రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంటుంది. పర్యవేక్షణ అధికారులైనటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లను పూర్తి స్థాయిలో నియమించుకుందాం. దాని దిశగా అయిన ప్రయత్నం ఏంటంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్కి సంబంధించి గతంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ సహకారంతో అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అయితే తదనుగుణంగా ఇక్కడ కార్యాచరణ రాకపోవడం వల్ల అది కాస్త పెండింగ్లో ఉన్నది. అట్లాగే మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్ ఇట్లా రకరకాల పాఠశాలలు గతంలో 60-40 ఉండే, గవర్నమెంట్లో 60 ఉంటే ఇవన్నీ కలిసి 40 ఉండే. ఇప్పుడు కాస్త 40-60కి వచ్చినటువంటి సందర్భం అన్ని పాఠశాలల్లో కూడా ఒకే రకమైనటువంటి విద్యా బోధన జరగాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని ఉత్తర్వులు కానివ్వండి, విద్యా విధానం కానివ్వండి, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం కాకుండా మరి అన్నిటికన్నా ఉండాలని మరి గతంలో వారిని కలిసినప్పుడు చాలా విషయాల మీద మనం చెప్పడం జరిగింది. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునికి ఎలాగైతే సమస్యల మీద మాట్లాడడం అంత పూర్తి అవగాహన వారికి ఉంది. అలాగే మరి రాష్ట్ర స్థాయి విషయాలు అయితేనేమి, స్థానిక విషయాలు అయితేనేమి, జాతీయ విషయాలు అయితేనేమి మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. సమాజ నిర్మాణంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి చెప్పాలి. మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సూత్రంపై ఉంటుంది, ఉపాధ్యాయ మిత్రులపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో ముఖ్యంగా నాడు ఇది ఏ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వైపు మళ్లింపు చేసింది ఉపాధ్యాయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పదండి. అంటే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో నిలబడబడి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతుందో ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించబడతాయి. దాంతో మరి భావి జీవితం ఏదైతుందో మెరుగైన రీతిలో తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి ఒక భావం. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అందరికీ. అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింపజేయబడడం జరుగుతుంది, అమలు చేయబడుతుంది అనే ఒక భావనతోని మరి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రాన్ని సాధించుకుంటే రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో సరే ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా చెప్పని చెప్పాలి తప్పని చెప్పండి. మిత్రులు అన్నట్టు వాస్తవంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్సే కానీ కొంత మేరకు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో మాత్రం ఏదైతుందో మనం ఆచరణలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా చెప్పని చెప్పాలి తప్పదంట. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోగలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాల వారికి అందరికీ ఏదైతుందో విద్యను అందుబాటులో తీసుకొచ్చినటువంటి వారి మొత్తం చెప్పండి. తప్పకుండా నూతన ప్రభుత్వం ఏదైతే కొత్త బాధ్యత చేపట్టింది గత దశాబ్ద కాలంలో మనం అమలు పొందలేకపోయినటువంటి ఒక అంశాలు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతుందో వాటిని అమలు చేస్తుంది ఒక భావనతో ఒక మార్పు కోరింది. ఆ మార్పులో భాగంగా ఏదైతుందో కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. అందరూ కూడా ఏదైతుందో ఎంతో ఆశతో చూస్తున్నారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఇలా పదోన్నతుల ప్రక్రియతో ఈ ఉపాధ్యాయ పుస్తకాలను భర్తీ చేస్తూ చెప్పారు. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈ విద్యాశాఖపై సమీక్షించి ఇలా గతంలో ఏదైతే డిఎస్సి 5,000 పోస్టులు ఇవ్వబడ్డది, రేపు మెగా డిఎస్సి ఏదైతుందో దాదాపు 20,000 పోస్టులు ఇవ్వాలి పత్రికలు కూడా గమనించని చెప్పంటున్నారు. ఇట్ ఇస్ కమింగ్ దాదాపు 20,000 పోస్టులకు వస్తుందని చెప్పండి. 20,000 పోస్టులు భర్తీ చేయబడే విధంగా ఈ మెగా డిఎస్సి నిర్వహించడానికి మరి కార్యక్రమం రూపొందించబోతుందని మనం గమనిస్తుంది. మరి ఏది ఏమైనా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే కానీ ఏ ఉపాధ్యాయ సంఘమే కానీ వీళ్ళు ఉపాధ్యాయ బోధన వ్యవస్థను బలోపేతం చేయబడగలిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ మనం ఆశించిన మేరకు బోధన సౌకర్యాలు మనం మెరుగుపరచగలుగుతాము. ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యను పరిష్కరింప చేయడం జరగదు. విద్యా వ్యవస్థ మెరుగుపరచడం ఏదైతుందో మనకు లోటుపాట్లు కనబడుతుంది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేయబడటానికి మీరు కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చిండ్రు. నాకున్న అనుభవంతో కానీ చెప్పంటూ నేను
ఒక భవిష్యత్తులో మీరు నాకు ఏ సూచిక చేసినా కానీ ఏదైతే ఉందో నాకున్నటువంటి ఒక అవకాశంతో కేవలం గతంలో మిత్రులు అంటుంటారు కేవలం ప్రతిపక్షాలు చేసే పని ఏముంది ఆ ప్రశ్నించడం తప్పించే వాళ్ళని పని చేసి పెడతామని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నించడానికి పరిమితం కాదు, వేరే పని చేసే స్థాయిలోకి వచ్చారు. ఇప్పుడు ప్రశ్నించడం ఒక భాగం, దాని సమస్యలకు పరిష్కారం చూపెట్టడం కూడా బాధ్యత నిలబడిపోయిందని చెప్పి అంటున్నా. నేను తప్పకుండా ఏదైతుందో ఆ సమస్య పరిష్కారం చూపెట్టే దిశలో కూడా ఏదైతుందో నా బాధ్యత నివర్తిస్తా అని చెప్పని నేను సర్వంగా గమనిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత సఫలీకృతంగా నిర్వహించేసినందుకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ వేచించిన అందరికీ కూడా మరొకసారి మా డాక్టర్ సురేష్ గారు వాస్తవం చెప్పినట్టు నేను ఈ క్యాలెండర్ రూపొందింపబడటానికి మరి మొదటి నుండి కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాన్ని మనము మానిటరీగా ఆలోచన కాదు, వారికి ఆలోచన విధానాన్ని అది సూచిస్తూ చెప్పారు, వారికి ఆలోచన విధానం సూచిస్తూ చెప్పారు. మరి క్యాలెండర్ ముద్రలకు తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఎమ్మెల్సీ శ్రీ టి జీవన్ రెడ్డి గారు, అట్లాగే టేబుల్ క్యాలెండరు మన జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రార్థిస్తున్నాను. సార్ కోటపల్లి నిమ్మగిరి సార్ ఇక్కడ ఓకే సరే సార్.